హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు మహాబ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సామ్సంగ్ టీవీ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా మీ ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుందేమో నాకు తెలిసి. బట్ స్టిల్ జెన్యున్గా దీంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ సామ్సంగ్ టీవీ కొని ఇలాంటి వర్టికల్ లైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో కూడా కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. మీకు కూడా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటాను. అదేంటంటే ఇది వచ్చేసి 50 ఇంచ్ టీవీ అనమాట. ఓకే, నేను జస్ట్ కొంచెం 5000 తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఏదో కకృతి పడి కొన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ మీరు కొంటే 55 ఇంచెస్ టీవీ అన్నా కొనండి, లేకుంటే 40 ఇంచ్ టీవీ అన్నా కొనండి. ఎందుకంటే అవి రెగ్యులర్గా హైయెస్ట్ సేల్స్ ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. బట్ ఈ టీవీ 50 ఇంచ్ టీవీ అనమాట. మ్యాక్సిమం చాలా మంది కొనరు, కొంటే 40 లేకుంటే 50 చాలా తక్కువ కొంటారు. అందువల్లనే ఈ క్వాలిటీ ఇష్యూస్ అయితే వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఒకసారి చూపిస్తాను అసలు ఏం జరిగింది అనేది. ఒకసారి సో చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ ఇందాక సామ్సంగ్ అని వచ్చింది, వెంటనే వెళ్ళిపోయింది. కానీ జస్ట్ 3 months ఓల్డ్ టీవీ ఇది. సో ఒకసారి మీరే ఆలోచించండి. సామ్సంగ్ అనేది చాలా పెద్ద బ్రాండ్, చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తాయి. అండ్ నేను ఇందాక కూడా చెప్పే రీజన్ ఏంటంటే అది 50 ఇంచ్ టీవీ అనమాట ఇది. సో నా వరకు ఏంటంటే 50 ఇంచ్ టీవీ చాలా తక్కువ సేల్స్ ఉంటాయి, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. మీరు కొంటే 55 కొనండి, లేదంటే 40 కొనండి. ఇలా 50 మాత్రం అసలు కొనకండి. ఇది ఎలా జరిగిందంటే, జస్ట్ మేము టీవీ చూస్తున్నాము, ఆల్ ఆఫ్ సడన్ సాయంత్రం టీవీ చూస్తున్నాం అందరం. ఆల్ ఆఫ్ సడన్ సండే రోజు అదంతా కదే ఇట్లా లైన్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. సరే, మేము ఏదో లూజ్ కనెక్షన్ కొని అవి ఇవి కొంచెం అడ్జస్ట్ చేసి చూస్తా ఉన్నాం అనమాట. బట్ ఎక్కడ మాత్రం ఏది సెట్ అవ్వట్లేదు అనమాట. ఇది కంటిన్యూస్గా ఇలా వస్తూనే ఉన్నాయి. గంట సేపు పెట్టిన గంట సేపు ఇలాగే వస్తుంది అనమాట. అండ్ ఒక మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ చేసి ఆన్ చేసాం, అయినా ఇది ఇష్యూ సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. సో నేనేం చేశానంటే ఆన్లైన్లో సామ్సంగ్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి అడిగాను అనమాట. సో అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, లేదు సార్, ఇట్లా ఒకసారి వీడియో కాల్ ఆన్ చేస్తామని చెప్పేసి వాళ్ళే ఆన్లైన్లో వీడియో కాల్ ఆన్ చేసి చూసారనమాట. డిస్ప్లే ఎట్లా ఉంది, ఏం లైన్స్ వస్తున్నాయి. అండ్ అతను చెప్పింది ఏంటంటే ఇది డిస్ప్లే ప్రాబ్లం ఉండొచ్చు. సో నేను రిక్వెస్ట్ అయితే రైజ్ చేశాను అని చెప్పేసి రిక్వెస్ట్ రైజ్ చేశారనమాట. విదిన్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఆటోమేటిక్గా కాల్ వచ్చిందనమాట. సామ్సంగ్ ఎగ్జిక్యూటివ్ నుండి కాల్ వచ్చింది. వచ్చి ఇట్లా మేము వస్తున్నాము, చెక్ చేస్తాము, రిపేర్ చేస్తామని చెప్పారన్నమాట. సో అతను రాకముందే చెప్పడం ఏంటంటే, అవన్నీ చూసిన తర్వాత సరే ఇది డిస్ప్లే ఇష్యూ ఉన్నట్టుంది, నేను డైరెక్ట్ డిస్ప్లే తీసుకొని వస్తాను మీ దగ్గరికి అని చెప్పాడు. సరే డిస్ప్లే తీసుకొని వస్తాడు, రిపేర్ చేసేస్తాడు, అయిపోతుంది అనుకున్నాం. కానీ ఏమైంది, మళ్ళీ అతను ఖాళీ చేతిలో వచ్చి చూసి టీవీ ఇతను ఏం చెప్పాడంటే, సరే ఇది డిస్ప్లే ఇష్యూ కాదు, మదర్ బోర్డ్ ఇష్యూ ఉంది, సో మదర్ బోర్డ్ చేంజ్ చేయాలి, అప్పుడే మీది టీవీ వర్క్ అవుతుంది అని చెప్పేసి అతను చెప్పాడు. సరే మదర్ బోర్డ్ ఇష్యూ అంటున్నారు, మరి ఎన్ని రోజులు పడుతుంది రిపేర్ చేయడానికి అని చెప్తే, లేదు సార్ ఈరోజు రిక్వెస్ట్ రైజ్ చేస్తాము, 2 daysలో మదర్ బోర్డ్ వచ్చేస్తుంది, వచ్చి ఫిక్స్ చేస్తామని చెప్పారు. సరే నేను కూడా చేసేది ఏం లేదని చెప్పేసి 1 day వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాము. నెక్స్ట్ డే కాల్ చేశాను. కాల్ చేసి కస్టమర్ ఎగ్జిక్యూటివ్కి అడిగితే అతను ఏం చెప్పాడంటే, సార్ ఇక్కడ ఇది మదర్ బోర్డ్ అయితే స్టాక్లో లేవు, అది ఎన్ని రోజులు వస్తుందో తెలియట్లేదు, ఆర్డర్ అయితే పెట్టామని చెప్పాడు. సరే మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేశాడు, సార్ ఏంటి స్టేటస్ అని. అతను ఏం చెప్పాడు, సార్ నేను చెప్పినాను మీకు ఆల్రెడీ, స్టిల్ మీరు మా టీమ్ లీడ్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పి నెంబర్ ఇచ్చాడు. సో అతను నేను కాల్ చేసి, సార్ ఇట్లా సో మధుకుమార్ ఇలా టీవీ పర్చేజ్ చేసాము, సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేశాం కదా, దాని స్టేటస్ ఏంటి అని అడిగాను. అడిగితే అతను ఏం చెప్పాడంటే, సార్ 1 week వరకు అసలు దొరికే ఛాన్స్ అయితే లేదు, ఇది ఎక్కడ దొరకట్లేదు, అండ్ చాలా ట్రై చేసాము, మదర్ బోర్డ్ అనేది ఇప్పట్లో దొరకడం కష్టం అవుతుంది, సో మేబీ 1 week పైన పట్టవచ్చు అని చెప్పాడు. సో నాకైతే విపరీతమైన కోపం వచ్చేసింది. నేను ఇంత 40,000 పెట్టి టీవీ కొని వారం రోజులు వెయిట్ చేయమంటే నాకు అస్సలు నచ్చలేదనమాట. సో నేను వెంటనే ఏం చేశానంటే సామ్సంగ్ ఇండియా కస్టమర్ సపోర్ట్కి మెయిల్ రాశాను అనమాట. చాలా మెయిల్, ఇంత పెద్ద మెయిల్ రాశాను నేను. సో నేనైతే వారం వరకు వెయిట్ చేసేంత ఓపిక అయితే లేదు, నాకు కొత్త టీవీ రీప్లేస్ ఇవ్వండి, ఎందుకంటే 3 months ఓల్డ్ టీవీ ఇంత పెద్ద మేజర్ ఇష్యూ వచ్చిందంటే నాకు వద్దు అని చెప్పేసి మెయిల్లో రాశాను. సో అలా మెయిల్ అయితే పెట్టాను అనమాట. ఆ మెయిల్ పెట్టిన తర్వాత 3 hours తర్వాత నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరు అంటే సామ్సంగ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడ్ అనమాట. అతను టీమ్ లీడ్ కాల్ చేసి, ఇతనే నేను ముందు మాట్లాడిన పర్సన్ కూడా అతనే సేమ్ అదే పర్సన్ మళ్ళీ కాల్ చేసి, సార్ రేపు మార్నింగ్ మీకు అడ్జస్ట్ చేస్తాము, పార్ట్ మేము వేరే చోట నుండి తెప్పిస్తాము, అండ్ రేపు మార్నింగ్ మీకు వచ్చేసి ఫిక్స్ చేస్తామని చెప్పారు. సరే ఓకే అనుకున్నాను. సో అక్కడ ఏంటి అంటే, వారం రోజులు ఎక్కడ దొరకని వస్తువు అని చెప్పారు, వారం రోజులు టైం పడుతుందని చెప్పారు. బట్ నేను ఇష్యూ రేజ్ చేసి ఎస్కలేట్ చేసేసరికి వాళ్ళు ఇమ్మీడియట్గా వెంటనే ఎక్కడ కొత్త టీవీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నాకు తెలిసి ఏం జరుగుతుందంటే ఆల్రెడీ కొత్త టీవీ ఒకటి ఉంటుంది, ఆ టీవీ ఓపెన్ చేసి దాంట్లో మదర్ బోర్డ్ తీసేసి అది వచ్చేసి నా టీవీకి ఫిక్స్ చేస్తారు, ఇదే జరిగేది. సో అతను ఇప్పుడు ఒక 1/2 hour 1 hourలో రావచ్చు అనమాట. నాకు కాల్ చేశాను, స్టేటస్ అడిగితే వస్తాం సార్ అని చెప్పారు.
సో అతను వచ్చినప్పుడు కూడా మీకు ఇది ఎలా రిపేర్ చేశారు, ఇది ఎట్లా ఫిక్స్ అయ్యిందని చెప్పేసి నేను చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి నాకు ఒక విషయం గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. మన మిడిల్ క్లాస్ బతుకులు ఎలా ఉంటాయంటే, మనం ధరించి కొనలేం, కొంటేనేమో ఇలా తగలడిపోతాయి. సో అదేనండి, అందుకే మనం ఎంత ఆలోచించి ఆచి తూచి కొంచెం ఆలోచించి, దీనికైతే నేను ఒక 30-40 సార్లు చెక్ చేసి ఉంటాను అనమాట. అన్ని వీడియోస్ చూసి మరీ పర్చేస్ చేశాను అనమాట. స్టిల్ అంత సెర్చ్ చేసినా కూడా యూజ్ లేకుండా పోయిందనమాట. సో అదే అండి, మన మిడిల్ క్లాస్ లైఫ్స్ అనేది ఇలా ఉంటాయన్నమాట. సో అదే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రిపేర్ అయితే చేసి వెళ్ళాడు. ఇందాక నేను వీడియో పెట్టాను కదా మీకు, సేమ్ అలాగే మదర్ బోర్డ్ అయితే చాలా చిన్నగా ఉంది, దాన్ని మార్చి కొత్త మదర్ బోర్డు వేశాడనమాట. బట్ నేను ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు మదర్ బోర్డే లేదు, రావడానికి 1 వీక్ అవుతుంది అన్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక పెద్ద మెయిల్ రాసిన తర్వాత, ఎస్కలేషన్ మెయిల్, వాళ్ళు సడన్గా మదర్ బోర్డు ఉంది, రేపు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు ఫిక్స్ చేస్తారని చెప్పేసి అతను శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేశాడనమాట నాకు. సో మొత్తానికి అయితే అతను ఫిక్స్ చేశాడు, చూపించాను కదా. సో ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి. అప్పటికి అంటే రిపేర్, నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే డిస్ప్లే ఏమైనా ఇష్యూ అయ్యింది, డిస్ప్లే ఇష్యూ అయ్యి వాళ్ళు మదర్ బోర్డ్ అని చెప్తున్నారేమో అనుకున్నాను నేను. బట్ స్టిల్ డిస్ప్లే అయితే ఏం మార్చలేదు, ఎలా ఉన్న డిస్ప్లే అలాగే ఉంది. ఎక్కడ మీకు అంటే ఎక్కడ ఏం ఇష్యూ అయితే ఏం రాలేదు. మదర్ బోర్డ్ అయితే చేంజ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, మదర్ బోర్డ్ చేంజ్ చేసిన తర్వాత చాలా సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ సెట్టింగ్స్ అంటే అలైన్మెంట్ అనమాట. ఇప్పుడు ఇది జస్ట్ ఇప్పుడు కొత్త ఫోన్ ఉంటుంది, సో అలా మనం యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెష్ అనమాట. సో కొత్త మొబైల్ కొన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, ప్రతిదీ మీరు లాగిన్ చేయాలి, ప్లే స్టోర్ కావచ్చు, లేకుంటే యాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికీ మనం డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. సేమ్ ఇలాగే అయింది ఇక్కడ కూడా. సో మొత్తానికి అయితే వాళ్ళు మదర్ బోర్డ్ అయితే వేశారు. డిస్ప్లేలో మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు. ఫస్ట్ డిస్ప్లే ఇష్యూ ఏమో అని అనుకున్నాను నేను, కానీ డిస్ప్లే ఇష్యూ అయితే కాదు. మీరు చూస్తున్నారు కదా, డిస్ప్లే మాత్రం చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. బట్ స్టిల్ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏమైనా కొనాలనుకుంటే ఇట్లాంటి టీవీస్, పెద్ద టీవీస్, మీరు ఇది శాంసంగ్ మంచి బ్రాండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇది ఒక్క విషయంలో థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను శాంసంగ్ బ్రాండ్కి. ఎందుకు అంటే, నేను ఒక పెద్ద ఎస్కలేషన్ రాసిన తర్వాత అప్పుడు అది పైకి వెళ్ళింది అనమాట. పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇమ్మీడియట్ రిజల్యూషన్ ఇచ్చారనమాట. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారంటే నిర్లక్ష్యం వహిస్తారు. సో మీకు కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒకసారి మెయిల్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం మీరు రిక్వెస్ట్ రేజ్ చేశారు, వాళ్ళు వచ్చి రిపేర్ చేశారంటే ఫైన్. వాళ్ళు రిపేర్ చేయట్లేదు, వాళ్ళు టైం చెప్తున్నారు, 1 వీక్ అవుతుంది, 10 డేస్ అవుతుంది, ఆ పార్ట్ లేదు ఈ పార్ట్ లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఎస్కలేట్ చేయండి. మీకు రిజల్యూషన్ మాత్రం కంపల్సరీ త్వరగానే వస్తుంది. అండ్ ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఒకవేళ మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే మాత్రం మీరు కన్ఫామ్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా అయితే ఆన్సర్ చేస్తాను. సో అదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.